ఈ ప్రపంచంలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది చైనా పాకిస్తానే. చైనాకి మనకి అస్సలు పడదు, అది మనందరికీ తెలిసిన విషయమే. పుల్వామా అటాక్ జరిగినప్పుడు ప్రపంచం మొత్తం మనకు సపోర్ట్గా నిలబడింది, ఒక్క చైనా తప్ప. రీసెంట్గా మన గవర్నమెంట్ ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు కూడా పాకిస్తాన్కి తీరని అన్యాయం జరిగిందని పాకిస్తాన్ కన్నా ఎక్కువ బాధపడ్డ దేశం చైనా. ఈ రెండు దేశాల సమస్యని ఐక్యరాజ్య సమితి వరకు తీసుకెళ్లింది కూడా చైనానే. పాకిస్తాన్కి చెందిన మోస్ట్ వాంటెడ్ మసూద్ని ఉగ్రవాదిగా ప్రకటించకుండా 4 సార్లు అడ్డుపడింది కూడా చైనానే. బ్రహ్మపుత్ర వాటర్ విషయంలో కానివ్వండి, డోగ్లాం విషయంలో కానివ్వండి, రీసెంట్గా జరిగిన మానస సరోవరం యాత్రని మూసివేయడం కానివ్వండి, వీటన్నిటికీ కారణం చైనానే. అసలు చైనా పాకిస్తాన్ మీద ఇంత ప్రేమని ఎందుకు చూపిస్తుందో తెలుసుకునే ముందు చైనా బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి పాకిస్తాన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పాకిస్తాన్ జీడిపి మన మహారాష్ట్ర జీడిపి కన్నా తక్కువ. ప్రస్తుతం పాకిస్తాన్ కి $90 బిలియన్ అప్పులున్నాయి. దీనికి వడ్డీని కట్టడానికే పాకిస్తాన్ కి కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. మొన్నటికి మొన్న తమ అప్పులకు వడ్డీలు కట్టడం కోసం పాకిస్తాన్ తమ దగ్గరున్న 50 లక్షల గాడిదల్ని గవర్నమెంట్కి చెందిన ఖరీదైన 20 కార్లని అమ్మిందంటే పాకిస్తాన్ ఏ స్టేజ్లో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక పాకిస్తాన్ కరెన్సీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆసియాలోని 13 మెయిన్ కంట్రీస్లో అత్యంత తక్కువ వాల్యూ ఉన్న కరెన్సీ ఏదైనా ఉంది అంటే అది పాకిస్తాన్దే. పాక్ స్టాక్ మార్కెట్ పరిస్థితి మరీ దారుణం. నిజానికి పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ దేశాన్ని తాము పాలించుకోవడమే ఎక్కువ. ఇండియాని వదిలేసి ఇలాంటి స్టేజ్లో ఉన్న పాకిస్తాన్కి చైనా ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అప్పులకి వడ్డీలు కట్టలేని స్టేజ్లో పాకిస్తాన్ ఉందని తెలిసినా చైనా పాకిస్తాన్కి డెవలప్మెంట్ పేరుతో 6,000 కోట్ల రూపాయలని అప్పుగా ఎందుకు ఇచ్చింది? ఇప్పటివరకు చైనా అప్పులిచ్చి ఎన్ని ప్లేసెస్ని ఆక్రమించుకుంది? భవిష్యత్తులో పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఇలాంటి ఎన్నో రకాల ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం? అసలు చైనా పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తుందో తెలుసుకునే ముందు ప్రస్తుతం జరుగుతున్న ట్రేడ్ వార్ గురించి తెలుసుకోవాలి. 2013కి ముందు వరకు అమెరికా ఎక్స్పోర్ట్స్లో మరియు జీడిపిలో వరల్డ్లో నంబర్ 1 ప్లేస్లో ఉండేది. కానీ 2013లో చైనా అమెరికాని క్రాస్ చేసి ఎక్స్పోర్ట్స్లో వరల్డ్ నంబర్ 1గా మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్స్పోర్ట్స్లో ప్రపంచంలో చైనానే నంబర్ 1. ఈ ప్రపంచంలో ఎక్స్పోర్ట్ అయ్యే ప్రతి 100 వస్తువుల్లో 14 వస్తువులు చైనా తయారు చేసినవే. ఎగుమతుల పరంగా చైనా యుఎస్ని క్రాస్ చేసింది, కానీ జీడిపి పరంగా యుఎస్ని క్రాస్ చేయలేకపోయింది. ఎలాగైనా తన ఖర్చుల్ని తగ్గించుకుని ఎక్స్పోర్ట్స్ని పెంచి జీడిపిలో అమెరికాని కూడా క్రాస్ చేసి వరల్డ్ నంబర్ 1గా మారాలన్నదే చైనా కళ. దానికోసం 2008లో $8 ట్రిలియన్ అంటే 5 కోట్ల కోట్లతో ఒక భారీ ప్లాన్ ని రెడీ చేసింది. అదే వన్ బెల్ట్ వన్ రోడ్. ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే చైనా వరల్డ్ నంబర్ 1గా మారుతుందన్నది చైనా నమ్మకం. చైనాకి ముఖ్యంగా రెవెన్యూ వచ్చేది వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేయడం వల్ల. చైనా ఏదైనా ఒక వస్తువుని ఎక్స్పోర్ట్ చేయాలంటే ముఖ్యంగా 3 రోడ్లని యూజ్ చేస్తుంది. ఒకటి పసిఫిక్ లైన్, రెండవది అట్లాంటిక్ లైన్, మూడవది ఇండియన్ లైన్. ఈ రూట్ ని వాడి చైనా యూరోప్లో ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే దానికోసం 15 పోర్ట్స్ ని దాటాల్సి ఉంటుంది. ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఇదే ప్రాబ్లం. దీనివల్ల మనీతో పాటు టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది. అందుకే చైనాలోని 3 మెయిన్ సిటీస్ నుంచి ప్రపంచంలోని అన్ని దేశాలను కలుపుతూ 7 హైవే రోడ్స్ ని, వాటితో పాటు హై స్పీడ్ తో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ ట్రాక్స్ ని నిర్మించాలనుకుంది. అందుకోసం వివిధ దేశాల నుంచి పర్మిషన్స్ తీసుకోవడానికి 164 దేశాల లీడర్స్తో మీటింగ్ని అరేంజ్ చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ తక్కువ ధరకే జరుగుతాయని, వస్తువులు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు గానీ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు గానీ ఎలాంటి ట్యాక్స్ వేరే దేశాలకు పే చేయాల్సిన అవసరం ఉండదని, ఈ ప్రాజెక్టు వల్ల మీ దేశాల యొక్క రూపురేఖలే మారిపోతాయని నమ్మించి 64 దేశాల వద్ద ఈ ప్రాజెక్ట్ కోసం అప్రూవల్ని తీసుకుంది. ఇండియా మాత్రం ఈ ప్రాజెక్ట్కి ఒప్పుకోలేదు. ఎందుకంటే చైనా కట్టపోయే ఈ 7 రూట్స్లో ఒకటి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. చైనాలోని జిన్జియాంగ్ అనే సిటీ నుంచి స్టార్ట్ అయ్యే ఈ రోడ్ పిఓకే నుంచి పాకిస్తాన్లోని 3 మెయిన్ సిటీస్ మీదుగా చైనాకి 2700 కిలోమీటర్ల దూరంలోని గ్వాదర్ పోర్ట్ వరకు ఉంటుంది. ఈ ఒక్క ప్రాజెక్టు కాస్ట్ 6,000 కోట్లు. పాకిస్తాన్, చైనా ఈ 2 దేశాలు కలిసి ఈ మనీని ఇన్వెస్ట్ చేయాలి. కానీ పాకిస్తాన్ దగ్గర అంత మనీ లేకపోవడం వల్ల చైనా పాకిస్తాన్కి అప్పు ఇచ్చి మరీ ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయించింది. ఈ ఎకనామిక్ కారిడార్ రోడ్ చైనాలో కలవాలి అంటే ఖచ్చితంగా ఆ రూట్ పాకిస్తాన్ మన దగ్గర నుంచి అక్రమంగా ఆక్రమించుకున్న పీఓకే మధ్య నుంచి వెళ్లాల్సిందే, వేరే దారే లేదు. ఈ రూట్ పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న కాశ్మీర్ నుంచి వెళ్తుందని తెలుసుకున్న ఇండియా ఈ ప్రాజెక్ట్ కి ఒప్పుకోలేదు. అయినా చైనా, పాకిస్తాన్ రెండూ కలిసి ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాయి. ఇప్పటివరకు చెప్పిందంతా షార్ట్గా ఒకసారి చూస్తే చైనా తన ఖర్చుల్ని తగ్గించుకుని ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవడం కోసం ప్రపంచంలోని అన్ని దేశాలను కలుపుతూ 7 రూట్స్ని డెవలప్ చేయాలనుకుంది. ఆ 7 రూట్లలో ఒకటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, సిపిఈసి. ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో తెలుసుకుంటే చైనా పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తుందో మీకు అర్థమవుతుంది.
నంబర్ 1, చైనాకి పడమర వైపున్న సముద్రాలకి సంబంధం లేదు. ఒకవేళ చైనా సముద్రంలో ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా మన దేశం చుట్టూ తిరిగి అవతల వైపుకి వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా చైనా తన 80% ఆయిల్ని ఈ ప్లేస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ ప్లేస్ మొత్తం ఇండియా ఆధీనంలో ఉంటుంది. ఒకవేళ ఫ్యూచర్లో చైనా ఇండియాకి ఏదైనా గొడవ అయితే మనం అండమాన్ నికోబార్ దగ్గర వాళ్ళ ఆయిల్ ట్యాంకర్స్ని ఆపేయొచ్చు. ఇది ఎప్పటికైనా చైనాకి ప్రాబ్లమే. అంతేకాకుండా ఇంత దూరం నుంచి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల చైనాకి ఖర్చు కూడా పెరుగుతుంది. అందుకే చైనా ఈ సిపిఈసిలో భాగంగా పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ని డెవలప్ చేసింది. ఈ గ్వాదర్ పోర్ట్ మస్కట్ మరియు ఓమన్కి కేవలం 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పోర్ట్ నుంచి ఒక పైప్ లైన్ ని చైనా వరకు వేసి ఆ పైప్ లైన్ ద్వారా తనకు కావలసిన గ్యాస్ మరియు చమురుని తక్కువ కాస్ట్కే చైనా తీసుకెళ్తుంది. ఒకప్పుడు ఆయిల్ కోసం ఇదంతా తిరిగిన చైనాకి ఈ కొత్త రూట్ ద్వారా 600 కిలోమీటర్లు ఆదా అవుతుంది. అంతేకాకుండా ఈ ప్లేస్ కూడా చైనా ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. రెండవది ట్యాక్స్. ఒక దేశం ఏ దేశం నుంచైనా వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కానీ లేదా వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కానీ ఆ దేశాలకు ట్యాక్స్ని పే చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఎకనామిక్ కారిడార్ వల్ల పాకిస్తాన్కి చైనా ట్యాక్స్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు. తాను ఎక్స్పోర్ట్ చేయాలనుకున్న వస్తువుల్ని ఎలాంటి ట్యాక్స్ లేకుండా పాకిస్తాన్లోకి పంపించి పాకిస్తాన్ నుంచి తనకు కావలసిన వస్తువుల్ని ఎలాంటి ట్యాక్స్ లేకుండా చైనాకి తీసుకెళ్తుంది. మూడవది ఎంప్లాయ్మెంట్. పేరుకే ఇది చైనా పాకిస్తాన్ కారిడార్, కానీ దీనిపై 99% అధికారం చైనాదే. పాకిస్తాన్లో కడుతున్న ఈ కారిడార్కి కావాల్సిన అన్ని వస్తువుల్ని చైనాయే సప్లై చేస్తుంది. ఆఖరికి దీంట్లో పనిచేసే కూలీలు కూడా చైనా నుంచే వస్తారు. ఈ ప్రాజెక్ట్ వల్ల చైనాలోని ఎంతో మంది అన్ఎంప్లాయీస్కి జాబ్ దొరుకుతుంది. ఒక విధంగా చైనా పాకిస్తాన్కి అప్పు ఇచ్చినట్టే ఇచ్చి ఆ డబ్బుని మళ్ళీ ఈ విధంగా చైనాలోకి తీసుకెళ్తుంది. నంబర్ 4, ఇంట్రెస్ట్. ఈ ఎకనామిక్ కారిడార్ కోసం చైనా పాకిస్తాన్కి $60 బిలియన్ లోన్ని ఇచ్చింది. అది 12 నుంచి 27% వడ్డీతో. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చైనా దీనిపై ఎంత వడ్డీని కలెక్ట్ చేస్తుందో. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఎకనామిక్ కారిడార్ వల్ల చైనాకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మరి పాకిస్తాన్కి ఏ అడ్వాంటేజెస్ లేవా అంటే, చైనా వర్కర్స్తో పనిచేయడానికి కొంతమంది పాకిస్తాన్ వర్కర్స్ని చైనాయే సెలెక్ట్ చేస్తుంది. ఆ ఒక్క అడ్వాంటేజ్ తప్ప ఏ విధంగానూ ఇది పాకిస్తాన్కి యూజ్ అవ్వదు. ఇప్పుడు మెయిన్ విషయానికి వద్దాం. ఈ ప్రాజెక్ట్ కోసం చైనా ఆల్రెడీ కొన్ని వేల కోట్లని ఖర్చు పెట్టింది. ఎంతలా అంటే ప్రస్తుతం పాకిస్తాన్ జీడిపిలో 20% చైనాదే అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు దీనికోసం ఎంత ఖర్చు చేసిందో. ఆల్రెడీ 14 దేశాలతో సరిహద్దు గొడవలున్న చైనాకి ఈ ప్రాజెక్ట్ ఒక వరం లాంటిది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా చైనా పాకిస్తాన్ ఈ 2 దేశాలను కలిపేది మన దగ్గర నుంచి పాకిస్తాన్ అక్రమంగా దోచుకున్న POK. అందుకే ఈ POK అనేది ఈ 3 దేశాలకి చాలా ఇంపార్టెంట్. ఈ POK గనక మళ్ళీ ఇండియా చేతికొస్తే చైనాకి పాకిస్తాన్కి మధ్య ఉండే డైరెక్ట్ కనెక్షన్ తెగిపోతుంది. వేల కోట్లు ఖర్చు పెట్టి వేసిన చైనా కారిడార్ రోడ్ ని మన గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది. ఈ ఒక్క దెబ్బతో చైనా అటు సముద్రంలోనూ ఇటు పాకిస్తాన్ పై పట్టును కోల్పోతుంది. అలా జరగకుండా ఉండాలంటే POK ఎప్పుడూ పాకిస్తాన్లో ఉండాలన్నదే చైనా ప్లాన్. అందుకే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత 2013 నుంచి 2017కి మధ్య చైనా పాకిస్తాన్కి చాలా ఆయుధాలని సప్లై చేసింది. చైనా తయారు చేసే ఆయుధాల్లో 30% ఆయుధాలని పాకిస్తాన్ కొనుక్కుంటుంది. ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గరున్న ఆయుధాల్లో 70% ఆయుధాలు చైనా తయారు చేసి ఇచ్చినవే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు చైనా పాకిస్తాన్కి ఎంత బాగా సపోర్ట్ చేస్తుందో. అసలు పాకిస్తాన్ అప్పులు కట్టలేనంత స్టేజ్లో ఉన్నప్పటికీ చైనా 6,000 కోట్లని ఎందుకు ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం. కొన్ని రోజుల కిందట ఇలాగే శ్రీలంకలోని హంబన్టోటా పోర్ట్ ని డెవలప్ చేయడం కోసం సహాయం చేస్తానని ముందుకొచ్చిన చైనా శ్రీలంకకి అప్పులు ఇచ్చింది. తీసుకున్న $1.5 బిలియన్ అప్పుని కట్టనందుకు గాను 2017లో అదే పోర్టుని చైనా శ్రీలంక నుంచి 99 సంవత్సరాల లీజుకు తీసుకుంది. అలాగే వెనిజులాకి లోన్స్ ఇచ్చి వాళ్ళు కట్టలేని స్టేజ్లో ఉన్నారని తెలిసినా వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ని తక్కువ రేట్తో ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇదే విధంగా తజికిస్తాన్కి లోన్స్ ఇచ్చి వాళ్ళు కట్టనందుకు గాను చైనా తజికిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి 1160 స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ ని చైనా తనలో కలిపేసుకుంది. ఇప్పటికీ తజికిస్తాన్ కున్న అప్పుల్లో 71% అప్పులు చైనా దగ్గర తీసుకున్నవే. జింబాబ్వేకు $6 బిలియన్ లోన్ ఇచ్చి వాటిని కట్టనందుకు గాను అక్కడి ఎలక్ట్రికల్ కంపెనీ అయినటువంటి GES కోని మరియు అక్కడి టీవీ బ్రాడ్కాస్ట్ ని చైనా లాగేసుకుంది. ఆఫ్రికాలోని అంగోలాకు లోన్ ఇచ్చి అక్కడి నుంచి పెట్రోల్ని చాలా తక్కువ కాస్ట్లో ఇంపోర్ట్ చేసుకుంటుంది. బంగ్లాదేశ్కి హెల్ప్ చేస్తున్నామని ఆయుధాలు ఇచ్చి దానిపై 14% ఇంట్రెస్ట్ని వసూలు చేసిన ఒకే ఒక్క దేశం చైనా. ఆఖరికి చైనా ఆఫ్రికాను కూడా వదలలేదు. ఒక్క 2017లోనే 5.5 కోట్ల రూపాయలని ఆఫ్రికాలో పెట్టుబడిగా పెట్టింది. ఆఫ్రికన్ బ్యాంక్, యూరోపియన్ కమిషన్, వరల్డ్ బ్యాంక్, G8, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కమిషన్ ఇవన్నీ కలిపి ఆఫ్రికాపై ఎంతైతే ఖర్చు పెట్టాయో దానికన్నా ఎక్కువ మొత్తం చైనా ఆఫ్రికాపై ఖర్చు పెట్టింది.
చైనా ఇప్పటి వరకు 50 దేశాలకు పైగా లోన్స్ ఇచ్చింది. వరల్డ్ బ్యాంక్ ఇచ్చే లోన్స్ కన్నా చైనా ఇచ్చే లోన్సే ఎక్కువ. చైనా సంపాదించే ప్రతి 100 రూపాయల్లో 15 రూపాయల్ని లోన్స్ ఇవ్వడానికే ఖర్చు చేస్తుంది. ఆర్థికంగా పేద దేశాలను టార్గెట్ చేసి అభివృద్ధి పేరుతో వాటికి రుణాలు ఇచ్చి ఆ అప్పులపై 8 నుంచి 30% ఇంట్రెస్ట్ ని చైనా వసూలు చేస్తుంది. ఎవరైనా అప్పుకి వడ్డీ కట్టకపోతే ఆ దేశాల్లో తమకు కావాల్సిన ప్రాజెక్ట్స్ ని గానీ లేదా ప్లేస్ ని గానీ కబ్జా చేసుకుంటుంది. చైనా దగ్గర అప్పు తీసుకోవడం అంటే కిడ్నీలోని రాళ్లను తీయించుకోవడానికి అప్పు తీసుకొని ఆ తర్వాత ఆ అప్పుని కట్టడం కోసం 2 కిడ్నీలని అమ్మేసుకోవడం లాంటిది. ప్రస్తుతం పాకిస్తాన్ ఎలాగో చైనా ఇచ్చిన అప్పుల్ని తిరిగి కట్టే పరిస్థితుల్లో లేదు. కొన్ని రోజుల్లో పాకిస్తాన్కి కూడా శ్రీలంకకు పట్టిన గతే పడుతుంది. కాబట్టి చైనా దీని సాకుగా చూపించి పీఓకేని తనలో కలుపుకోవాలనుకుంటుంది. అప్పటి వరకైనా పీఓకేని భారత్కు దక్కకుండా చేయడానికి పాక్కి సపోర్ట్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్, చైనా గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. ఈ వీడియో ద్వారా చైనాకు సంబంధించిన ఎంతో కొంత సమాచారాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నోస్టాప్రో యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి.